నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. తృణమూల్ కాంగ్రెస్ని కష్టకాలం ఎలా ఎంటపడుతోందంటే ఒక ఇష్యూ అంగని ఇంకో ఇష్యూ. మొన్నటిదాకా జహంగీర్ ఖాను, తర్వాత షేక్ షాజహాను, అలాంటి వాళ్ళు చేసిన అరాచకాల కారణంగా ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాట్లు, కోడిగుట్ల దాడులతో సతమతమవుతున్న మమతా బెనర్జీకి తాజాగా ఇంకోటి, వాళ్ళ ట్రెజరర్, తృణమూల్ కాంగ్రెస్ ట్రెజరర్ అరూప్ బిశ్వాస్ హెచ్డిఎఫ్సికి ఒక లెటర్ రాశారు. వీళ్ళ బ్యాంక్ అకౌంట్ అక్కడ ఉంది, పార్టీ బ్యాంక్ అకౌంట్ రాస్తూ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని అకౌంట్స్ ఆపరేషన్ని ఫ్రీజ్ చేయండి అన్నారు. అంటే యథాతథ స్థితి కొనసాగించండి, ఎటువంటి లావాదేవీలని అనుమతించమాకండి అని చెప్పేసి, విత్డ్రాయల్స్ ప్రత్యేకించి. దానికి ఆయన చెప్తున్న రీజన్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం పుట్టి ఒక 58 మంది ఎమ్మెల్యేలేమో శాసనసభలో రివోల్ట్, అటు చూస్తే పార్లమెంట్లో 28 మందికేమో 20 మంది రివోల్ట్. ఇప్పుడు ఈ శషభిషల మధ్య ఎవరి దగ్గర ఏం చెక్కులు ఉన్నాయో, ఏమన్నా విత్డ్రాయల్స్ చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో, లేదా ఇంకేమైనా క్లెయిమ్స్ కోసం వస్తారేమో. అసలు పార్టీ గుర్తింపే రద్దయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఈ అకౌంట్స్ ఆపరేషన్ని పూర్తి స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం ముగిసేదాకా ఫ్రీ చేయండి అన్నారు. మమతా బెనర్జీకి వెంబడే ఒక్కసారిగా అంటుకుంది, ఇదేంది ఇది, ఇంత కష్టకాలం ఏంటి? ఓ పక్క ఎమ్మెల్యేని లాక్కెళ్ళిపోయింది దిక్కుమాలిన బీజేపీ, ఆవిడ భాషలో లాక్కెళ్ళిపోయింది. మనకి పార్టీ దాన్ని తీసుకెళ్ళేదో మణిపూర్ పార్టీలో మెర్జ్ చేశారు, చేసి చివరికి మాకు అస్తిత్వం లేకుండా చేశారని. పాపం వాళ్ళే ఉంటున్నారు, 58 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళు, ఇటు పార్లమెంట్లో అసమ్మతి వర్గం. కానీ మా నాయకురాలు, మా గౌరవ సలహాదారు ఆవిడే, మమతా బెనర్జీయే కదా, ఇందులో పంచాయతీ ఉంది అని. సరే, అది పక్కన పెడితే అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ ఆవిడ వాయిస్ వినిపించడానికి అవకాశం లేదు. పోనీ ఆవిడ నేను రిజైన్ చేయించి నుంచుందామంటే గ్యారంటీగా పోతుంది ఆ సీటు అనే అనుమానం కదా, ఆవిడకి నమ్మకం వచ్చేసింది. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన ముస్లిం క్రికెటర్ ఖాళీ, ఆయన చేత పార్లమెంటరీ సెగ్మెంట్ ఖాళీ చేయించి, అది ముస్లిమ్స్ డామినేట్ సెగ్మెంట్, అక్కడి నుంచి కంటెస్ట్ చేద్దామంటే ఆయన కాస్త వెళ్ళి రెబెల్ ఎంపీల జాబితాలో చేరిపాడు. ఆయన మీదేమో ఈ పఠాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది, సౌరవ్ గంగూలీ చేత ఒత్తిడి తీసుకొస్తే అది కాస్త బయటపడేసరికి సౌరవ్ గంగూలీ భుజాలు సర్దేసుకొని, అబ్బాయి రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకు దాంతో ఏం సంబంధం లేదు, నేనే పఠాన్ని కలవలేదు, అలాగే ఎవరిని రాజీనామా చేయమని అడగలేదు, అసలు నేనే పార్టీతో లేనని చెప్పేసి ఆయన తేల్చి పారేశాడు. ఇంత బాగా లెటర్ రాశాడు. సో అదొకటి బూమ్రాంగ్. ఇప్పుడు తాజాగా చూస్తే అరూప్ బిశ్వాస్. ఎవరి అరూప్ బిశ్వాస్? ట్రెజరర్. సో ఆయన ఏం చేశాడు? లెటర్ రాశాడు హెచ్డిఎఫ్సికి. ఏం రాసుకుంటూ ఆయన రాసిన దాంట్లో కంటెంట్ ఏంటంటే, ఈ మొత్తం వివరిస్తూ ఇలా 60 మంది, అదే ఒక 58 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, తిరుగుబాటు వర్గం, ఇటు 20 మంది రెబల్ ఎంపీస్ తిరుగు వర్గం. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఎ సీరియస్ డిస్ప్యూట్ హ్యాస్ అరైజన్ రిగార్డింగ్ ద అథారిటీ, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద అఫైర్స్ అండ్ అసెట్స్ ఆఫ్ ద పార్టీ అకౌంట్ అని ఆయన డిక్లేర్ చేశాడు. అందులో ఐ హ్యావ్ స్ట్రాంగ్ అండ్ బోనఫైడ్ అప్రహెన్షన్ దట్ ద అఫోర్సెడ్, అంటే రెబల్ లీడర్స్ సైన్డ్ చెక్స్ if presently in circulation or custody of persons whose authority is under dispute may be misused. ఆల్రెడీ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల చెక్కులు కానీ ఇతరత్ర కానీ ఏమన్నా ఉంటే అవి మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది, అందువల్ల దయచేసి ఈ అకౌంట్ని ఫ్రీజ్ చేయండి అని. ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద ఫండ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఐ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీస్ టు మెయింటైన్ స్టేటస్ కో అండ్ రిఫ్రైన్ ఫ్రమ్ పర్మిటింగ్ ఎనీ డెబిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ చేంజెస్ ఇన్ ఆపరేషనల్ మ్యాండేట్స్ ఇన్ రెస్పెక్ట్ టు ది ఫాలోయింగ్. ఈ విత్డ్రాయల్స్ కాకుండా కూడా ఆపరేషనల్ మ్యాండేట్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఎవరన్నా సమర్పించినా, ఎవరు సమర్పిస్తారు? మమతా బెనర్జీ అండ్ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో అభిషేక్ బెనర్జీ సమర్పిస్తారు. వాళ్ళు చేసిన అనుమతించమాకండి అన్నాడు. సో చాలా పెద్ద లిటిగేషనే పెట్టాడు అరూప్ బిశ్వాస్. ది రిక్వెస్ట్ సీమ్డ్ రీజనబుల్ ఎక్సెప్ట్ తృణమూల్ సోర్సెస్ క్విక్లీ టోల్డ్. ఆయన ఎన్డీటీవీ వాళ్ళకి ఏం చెప్తుందంటే, బిశ్వాస్ ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయింది ఏంటంటే టాలీగంజ్ సీట్, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆయన జూన్ 5న మేము ఇంటికి పంపించాం కదా అంటట పార్టీ వాళ్ళు. మా పార్టీతో ఆయనకు సంబంధం లేదు. ఏ కాపీ ఆఫ్ ది ఫార్మర్స్ లెటర్ యాక్సెస్డ్ బై ఎన్డీటీ వాళ్ళకి దొరికింది టు ది బ్యాంక్ షోడ్ ఇట్ వాస్ సెంట్ 7 days later. ఎప్పుడు? ఈయన 5వ తారీఖునే పంపించామంటే, తర్వాత అంటే 12వ తారీఖున వెళ్ళిందిట. మరి 5వ తారీఖు తొలగిస్తే 12వ తారీఖు ఎందుకు రాశాడు ఈయన? ఆ డేట్ చూస్తే ఈ తనకి ఏంటంటే మమతా బెనర్జీకి తలకాయ నొప్పి. 15 ఏళ్ళుగా అవిచ్ఛిన్నంగాను అరాచకంగాను పరిపాలించిన మమతా బెనర్జీ అంతా తన మాట చెల్లుతుంది అనుకుంటే ఒక్కటొకటి ఎదురు తిరుగుతున్నాయి. చివరికి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫాల్టా నియోజకవర్గం, వేర్ జహంగీర్ ఖాన్ హ్యాస్
రిప్రజెంటెడ్ ఎర్లియర్. దాంట్లో ఒక పారిశ్రామికవేత్తను వాళ్ళు బెదిరించి అతని ఫ్యాక్టరీని వదులుకొని వెళ్ళిపోమన్నారు. తర్వాత దాంట్లో 600 కోట్లు వస్తే అది తీసుకొచ్చి అకౌంట్లో వేశారంట. 600 నుంచి 700 కోట్ల మధ్య. ఇప్పుడు ఇలాంటివన్నీ ఇది పార్టీ ఫండ్ కిందకు వస్తుంది కదా, ఎవడు పడితే ఆడు మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది అనేది అరూప్ బిశ్వాస్ ఆరోపణ. సరే, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోయిన తర్వాత ఈ అభిషేక్ బెనర్జీ నాయకత్వం మీద తిరుగుబాటు మొదలైన తర్వాత మొత్తానికి ఏంటంటే పార్టీల వ్యవహారాలన్నీ కూడా ఎటు పడితే అటు మారిపోతున్నాయి. ఇవాళ అకౌంట్ దాకా వెళ్ళారంటే దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించేది ఏంటి, ఈ లొసుగులు ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని బీజేపీ మమ్మల్ని మరింతగా బాధిస్తుందేమని. న్యాచురల్ బీజేపీ ధర్మసత్వం నడపట్లేదు, వాళ్ళు రాజకీయమే చేస్తారు. వాళ్ళు కాబట్టి ఇంకోళ్ళు అధికారంలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయినా చేస్తారు. ఇంతకుముందు చూసాం అలాంటి సంఘటనలు, వాళ్ళు కొత్త ఏం కాదు. ఇప్పుడు రెబల్ ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు 20 మంది 2/3 డిఫెక్షన్ కిందగా ఉన్న వచ్చే ఛాన్స్ ఉంటే వాళ్ళు కాస్త తీసుకెళ్ళి త్రిపుర బేస్డ్ పార్టీ ఒకటి ఉంది, దాంట్లో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని, అది ఇందాక మణిపూర్ అన్నాం, త్రిపుర, ఎన్సీపీఏలో కలిపేశారు. డిఫెక్షన్ వ్యవహారం ఇంకా తెర మీదకి రాదు. ఇంకా చూస్తే 2009 నుంచి మమతా బెనర్జీ ఎంబడే నడిచిన శతాబ్ది రాయ్, ఆయనేం మాట్లాడతాడు, దీది మొత్తం మారిపోయింది, దానివల్ల ఈ తలకాయ నొప్పులన్నీ మమతా బెనర్జీ మారిపోవటం వల్లే, ఆవిడ మామూలుగా సవ్యంగా ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదని. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేసుకుంటుంది మమతా బెనర్జీ? ఎందుకంటే 2,000 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, 10,000 కూడా కాదు. అది కాస్త ఫ్రీజ్ చేయమని అరూప్ బిశ్వాస్ లెటర్ రాయటం యాజ్ దట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ట్రెజరర్. బట్ ఆయన మేము తీసిన ట్రెజర్కి ఇంకొక ఆయన పెట్టుకున్నాను తృణమూల్ కాంగ్రెస్ రాయటం. ఈ సందిగ్ధం మధ్య బ్యాంక్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు ఏంటండి ఒక ప్రాంతీయ పార్టీ, అది ఎక్కడి నుంచి ఆ ఫండ్స్ జనరేట్ అయినాయి? దందాలు, దౌర్జన్యాలు, లాక్కోటాలు, లూటీలు, బెదిరించటాలు, మాటనికి పోతే చంపేయటాలు, అకృత్యాలు, అత్యాచారాలు చేయటాలు, మహిళల్ని వేరే దేశానికి బంగ్లాదేశ్కి ట్రాన్స్పోర్ట్ చేయటం, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇన్నిటి ద్వారా సంపాదించిన డబ్బు వెళ్ళి ఆ హెచ్డిఎఫ్సిలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ, ఇవాళ అనలేమేమో, ఎందుకంటే శాసనసభలోనూ టీఎంసీ లేదు, ప్రతిపక్షంలో అడుగు మిగిలితే ఒక 5-6 మిగులుతారేమో, అటు పార్లమెంట్లోనూ అదే పరిస్థితి, 2-3 మిగులుతారు. ఇప్పుడు ఈవిడ ఏ ముఖం పెట్టుకొని హెచ్డిఎఫ్సిని అప్రోచ్ అయ్యి అవన్నీ నా ఫండ్స్ అని చెప్తుంది. సో ఆర్థిక దిగ్బంధనం. బీజేపీ ఎత్తుగడ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది, నేరుగా ఏం చూపించదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు. అది బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ అయిందంటారు. బీజేపీ రాజకీయం తెలిసిన వాళ్ళకి శత్రువుని ఆర్థికంగా బలహీనపరచడం ద్వారా మానసికంగాను శారీరకంగాను కుంగిపోవటం అనేది సహజం. ఇది ఎప్పుడో రాజుల కాలం నాటి యుద్ధనీతి. ఆ యుద్ధనీతిని వర్తమాన రాజకీయాలకి అనువర్తింపజేసింది బీజేపీ. సో ఓవరాల్గా ఏంటంటే మమతా బెనర్జీ గేమ్ ఫినిష్.